మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన పవన్ కళ్యాణ్ అనంతరం డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న పవన్ ఇందులో భాగంగా కేంద్రానికి ఓ విజ్ఞప్తి చేశారు. దీన్ని కేంద్రం కూడా తాజాగా ఆమోదించింది. దీంతో పిఠాపురం ప్రజలకు ఇకపై మరింత మెరుగైన రైలు ప్రయాణం అనుభవం రాబోతోంది. పవన్ కేంద్రంతో పాటు సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పారు. పిఠాపురం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. 37.25 కోట్లతో స్టేషన్లో మౌలిక వసతుల అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని చూసి తక్షణం శుభ్రం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం జనవరి నెలలో ఢిల్లీకి వెళ్లినప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఈ మేరకు పిఠాపురం స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్కి సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్థం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. దీనికి ఆయన కూడా అంగీకరించారు. దీనికి కొనసాగింపుగా పిఠాపురం స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్గా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆదేశాలిచ్చింది. దీంతో స్టేషన్ భవనం, ముఖద్వారంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ఫామ్ అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.